నిరవధిక బంద్గా ప్రకటిస్తున్నాం. ఈ రోజు 1వ తారీఖు అయినా సరే పోయిన నెల అప్పులే బూడలేదు. ఇంకా కవర్ ఖర్చు కూడా వెళ్ళకుండా మాకు మేము బతికే పొజిషన్ లేవన్నా. ఈ టర్న్ ఓవర్లేమో సంవత్సరానికి 100 కోట్లు పెరుగుకుంటూ పోతాయి. పౌల్ట్రీలా రైతులు లేకుండా చేసారు, షాపులలో లేకుండా చేద్దాం. ఏదైతే వెన్కప్ కంపెనీ పేపర్ రేట్ ఇస్తుందో మాకు రేటు డిసైడ్ చేసి వాళ్ళకు ఒక రేటు డిసైడ్ చేస్తారు. మాకు ఈ రేటు మీకు వస్తుంది, మీరు ఈ రేట్ ఇవ్వాలని వాళ్ళే పేపర్లో రేటు డిసైడ్ చేస్తుంది. వాళ్ళని పోయి మేము మాకు రేటు వర్కౌట్ అవుతలేదు సార్. మాకు సడన్గా ఈ మధ్యకాలంలో 6 నెలల్లో 16 రూపాయలు 10 రూపాయలు తగ్గించారు. 16 రూపాయలకు ఇప్పుడు మార్జిన్ తెచ్చారు. దీన్ని మేము మీకు ఆరోగ్యమైన రేటు తీసుకురావాలి, మా ఖర్చులు ఇట్లా చూసి అని చెప్పి వేడుకుంటే వాళ్ళు ఆలోచన నిర్ణయంగా మేము చెప్తాము, ఆలోచిస్తున్నామని చెప్పి కొంచెం టైంపాస్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన దానికి మేము తృప్తి పడక మాకు మార్జిన్ ఇయ్యక ఇప్పటికీ మాకు చాలా మటుకు చిన్న చిన్న రీటైల్ షాపులు మూతలు పడ్డాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని 1 తారీఖు బంద్ పిలిపించడం జరిగింది తెలంగాణ స్టేట్ వైజ్గా. ఇక్కడ వచ్చిన పబ్లికే కాదు సార్, ఎక్కడక్కడ అన్ని ఏరియాలలో కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా నిరసన కార్యక్రమాలు తెలుపుతూనే ఉన్నారు. అవి కూడా మీ దృష్టిలో ఉన్నాయి, మీకు కూడా తెలుసు. ఇంకో విషయం ఏమంటే సార్, ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళు ఎప్పుడన్నా రేటు తగ్గాలన్నా పెంచాలన్నా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. కాబట్టి రాత్రి 12 గంటలకు కూడా మీటింగ్లు పెట్టుకొని ఎక్కువ తక్కువ చేసిన రోజులు ఉన్నాయి సార్. మేము ఇంతమంది రోడ్ల మీద తిరుగుతుంటే, ఇంతమంది రోడ్ల మీద పడ్డాక కూడా ఆ కంపెనీలకు చెల్లడం లేకుండా అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారులే, మనం ఇస్తే రేట్ ఇస్తే బతికేటోళ్ళు అనే చిన్న చూపుతోని మనని తొక్కే విధంగా మార్కెట్లో చిన్న రీటైల్ వ్యవస్థ అనేది లేకుండా చేద్దామన్న ఆలోచనతోని ఈ కంపెనీలు 28 కంపెనీలు ఏకమై మా మీద చిన్న పానం మీద ఏకతాటిగా దాడి చేస్తున్నాయి. దీన్ని గవర్నమెంట్ వెంబడి కంట్రోల్ చేసి వీళ్ళని అదుపులో చేసి వీళ్ళకు సబ్సిడీలు బంద్ చేయాలి సార్. ఫస్ట్ వీళ్ళకే మార్జిన్లు, వీళ్ళకే లాభాలు, వాళ్ళకు లాభాలు మాకు నష్టాలు. వాళ్ళకి సబ్సిడీలు బంద్ చేసి మాలాంటి చిన్న రీటైల్ సంస్థలకు ఏదో రూపంలో సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటూ ఈ చికెన్ షాప్ రాష్ట్ర అసోసియేషన్ బంద్ని మా మార్జిన్ వచ్చే వరకు నిరవధిక బంద్గా ప్రకటిస్తున్నాం. ఈరోజు ఈవినింగ్ తర్వాత కూడా అన్ని డిస్ట్రిక్ట్ వైజ్లుగా మా కూర్చొని డిస్కషన్ చేసి మా కార్యాచరణని సాయంత్రం లోపు ప్రకటిస్తాం సార్. వాళ్ళు 26 రూపాయల నుంచి వెళ్ళి 10 రూపాయలు కట్ చేసి 14 రూపాయలు వస్తుంటే ఒక వర్కర్కి వచ్చేసి ఒక షాపులో 600-700 రూపాయలు ఉంది. 2 వర్కర్లకి 1500-1400 పోతే ఒక జాలి పేరు మీద వచ్చేసి 700 రూపాయలు మిగులుతాయి. రోజు 2 జాలీలు అమ్మితే ఆ పైసలన్నీ అక్కడే పోతుంది. ఈ రోజు 1వ తారీఖు అయినా సరే పోయిన నెల అప్పులే బూడలేదు. ఇంకా పోయిన నెల అప్పులు, బిజినెస్ చేసిన అప్పులే ఇంకా మాకు బూడలేదు. అంటే ఎవరు చేసిన పని ఇది? మీ టర్న్ ఓవర్లేమో సంవత్సరానికి 100 కోట్లు పెరుగుకుంటూ పోతాయి. మీరు బాగానే ఉంటారు. మా బాధలు మేము చెప్పుకోలేదు కాబట్టి ఇన్ని రోజులు మీరు చేసిందల్లా మేము చూడాల్సి వచ్చింది. ఈ రోజు రోడ్ ఎక్కినాము. దీనికి 100% మీకు ఇది మా సమస్యను తెలియజేస్తున్నాము. మీరు మీ అభిప్రాయాలు, నిర్ణయాలు మార్చుకోవాలని చెప్పి మా ఒక ఆశ ఉన్నది. రాకపోతే మాత్రం ఇది కంటిన్యూ ప్రాసెస్ మీద గవర్నమెంట్ స్పందించే వరకు కూడా మా కొనసాగుతుంది. ఇది ఇంత ముందుకు 40 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు 5 రూపాయలు 4 రూపాయలు ఇచ్చే మార్జిన్ని మేము ప్రతి కవర్ ఖర్చు కూడా వెళ్ళకుండా మాకు మేము బతికే పొజిషన్ లేవన్నా, బతికే పొజిషన్ లేవు. ఈ అన్ని మీడియా ద్వారా మేము కంపెనీలతోటి మాట్లాడితే ఇప్పుడు 10 నెలల సంది మాట్లాడితే మేము పైన సార్కి చెప్తాం, పైన సార్కి చెప్పి మేము మాట్లాడతాం అని మంతనాలు 3-4 సార్లు చర్చలు చేసినాం కంపెనీలతోటి. మాకు ఎటువంటి స్పందన లేదు వాళ్ళ దగ్గర నుంచి. అందుకని మేము ధర్నాకు దిగుతున్నాం. ఏకదం 200 రూపాయలు 250 రూపాయలు చికెన్ని 350 రూపాయలకు చేసిర్రు, 350-380 చేసిర్రు. వాళ్ళ స్వలాభాల కోసం ఒక 300 రేట్లు వాళ్ళ లాభాలు చూసుకుని మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లే. కస్టమర్లు 350 రూపాయలు చికెన్ అనేసరికి అరకిలో మటన్ వస్తుందిగా మాకు, మేము తీసుకోమని వెళ్ళిపోతారు. మేము ఇంకా అప్పుల పాలై కూరకపోతున్న గిరాకులు లేక, ఇటు మాకు లాభాలు లేక మేము ఎంతో ఆవేదన చెందుతున్నాం. అందుకనే మేము రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. మా బెల్లం పిల్లల్ని సాదుకోలేని పరిస్థితి. ప్రతి ఒక్క చికెన్ షాప్ నిర్వాహకుడు ఇలా అప్పులలో కూరుకపోయిండు. కొత్త షాపులు మొత్తం తీసేసిర్రు. పాతోళ్ళు కూడా వెళ్ళిపోతే కార్పొరేట్ సంస్థ మొత్తం అవుట్లెట్లు మనమే పెట్టుకుందాం కంపెనీలు, వీళ్ళెవరు ఉండొద్దు. పౌల్ట్రీలా రైతులు లేకుండా చేసిర్రు, షాపులలో లేకుండా చేద్దాం, రేపు బండ్లలో ట్రేడర్స్ లేకుండా చేసిర్రు. మొత్తం మనమే తెలంగాణ శాసించుతా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారన్న. రేవంత్ రెడ్డి సార్ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మాకు జరిగే అన్యాయానికి మాకు న్యాయం జరిగేదాకా ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూర్చుంటాం, కదిలేదే లేదు ఇక్కడ నుంచి.
ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.